హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో ఇంత తక్కువ ప్రైజెస్తో ఇంత మంచి బట్టలు దొరుకుతాయా? అది కూడా 4 ప్లేసెస్లోనే. అవునండి, నిజమే. దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, చార్మినార్, బేగం బజార్, ఈ 4గిట్లో షాపింగ్ చాలా ఈజీగా ఉంటుంది, జల్దీ అయిపోతుంది అని అనుకుంటున్నారా? ప్రైజెస్ తక్కువే ఉంటాయి, కానీ తిరగాలంటే కాళ్ళు వాసిపోవాల్సిందే. ఫస్ట్లీ దిల్సుఖ్ నగర్లో ప్రైజెస్ తక్కువనే ఉంటాయి, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. లేదు మేము జనరల్గా షాపింగ్ మాల్స్లోనే తీసుకుంటాం అనే విధంగా ఉంటే ఫస్ట్ ఒకసారి షాపింగ్ మాల్స్ వెళ్ళండి, తర్వాత మీకే తెలుస్తుంది బయట ప్రైజెస్ తక్కువ ఉన్నాయా, షాపింగ్ మాల్స్లో తక్కువ ఉన్నాయా. ఆగండి, నాకు తెలుసు మీరు క్వాలిటీ గురించి డిస్కస్ చేస్తారని. నేను కూడా ఇట్లనే తెలియకుండా షాపింగ్ మాల్స్కి వెళ్ళి చూసిన, ఆ ప్రైజెస్ చూసి ఆ ప్రైజెస్కి 4-5 తీసుకోవచ్చు లెహంగాస్ అని కిందికి వచ్చిన దాన్నే. మీకు దిల్సుఖ్ నగర్లో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అని మీకు డౌట్ రావచ్చు. సిఎంఆర్, కేఎల్ఎం ఇవన్నీ ఒకటే చోటు ఉన్నాయి దిల్సుఖ్ నగర్లో. సో అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా మీకు స్ట్రీట్ షాపింగ్ అంతా కనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చాలా తక్కువ ప్రైజెస్లోనే వస్తుంటాయి. మా బాబుకు షూట్ కూడా అక్కడే కొనుక్కున్నాము, చాలా తక్కువ ప్రైజే. ఏమంటారు, చార్మినార్ కాడ తక్కువ అంటారు, కానీ అక్కడితో పోల్చినా కూడా ఇక్కడ తక్కువ అనిపించింది నాకైతే. మీ చాయిస్ మీది. ఇన్ కేస్ మీరు కార్ కానీ ఏదైనా వేసుకోపోతే కేఎల్ఎంలో పార్కింగ్ చేసి మీరు కంటిన్యూ చేయొచ్చు షాపింగ్. నాకు తెలిసి ఫస్ట్ వెళ్ళండి, మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళండి, ఒక రౌండ్ వేయండి, మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో అవన్నీ చూసి దాని ప్రైజెస్ కనుక్కొని తర్వాత కిందికి రండి. లేడీస్ అయితే మెయిన్ ఈజీగా దొరుకుతాయి దిల్సుఖ్ నగర్లో. చిన్నపిల్లలవి కూడా చాలా మంచిగా ఉన్నాయి. అంత తక్కువ ప్రైస్లో దొరకడం అనేది చాలా కష్టం మామూలుగా ఇక్కడైతే. హైదరాబాద్లో ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా ఎన్ని చేసినా మనకు సంతృప్తి అనేది ఉండదు. సో అలాంటప్పుడు మనం ఎక్కువ ప్రైజెస్ పెట్టి మనం షాపింగ్ మాల్స్లోనే తీసుకోవాలంటే మనతో అవ్వని పని. మనము హ్యాపీగా ఉండాలి, ప్లస్ మనకు అన్ని ఆనందాలు కావాలి అంటే స్ట్రీట్ షాపింగ్ బెస్ట్ నాకు తెలిసినంత వరకు. ఈ కేఎల్ఎం ఇవన్నీ ఛార్జెస్ ఎక్కువ లాగుతున్నాయి, కానీ పెద్ద స్కామ్ అనిపిస్తుంది చూస్తే. ఒక్కొక్క చోట మంచిగానే ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్తో, కొన్ని చోట్ల కష్టంగా ఉంటుంది. అండ్ దెన్ అమీర్పేట్ కూడా స్ట్రీట్ షాపింగ్ బాగుంటుందండి, కానీ క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది స్ట్రీట్ షాపింగ్లో. ఏమంటారు, మామూలుగా ఇవి తీసుకోవచ్చు, ప్లాజోస్ ఇలాంటివి తీసుకోవచ్చు, ఇంకా అంతకు మించి ఎక్కువ తీసుకోవద్దు అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ లెహంగా సెట్స్ కూడా చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉంటాయి. లెహంగా సెట్స్, లెగ్గిన్స్ ఇవేమంటారు ఇలాంటివి తీసుకోకూడదు, అంతకు మించి ఎక్కువ తీసుకున్నారంటే మనమే బిస్కెట్ అవుతాము. తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి కదా అని అన్నీ కొనేసుకున్నామంటే మనం పప్పులో కాలేసినట్టే అవుతుంది. సో మనకు అవసరమైనవి కొనండి. లెహంగా సెట్స్ అయితే అమీర్పేట్లో కూడా ఈజీగానే ఉంటుంది. పిల్లలకి కూడా చూసి కొనవచ్చు. ఏమంటారు, రోడ్లపైన వెళ్ళే వాళ్ళ దగ్గర అయితే అస్సలు కొనొద్దు, అవి చాలా కొంచెం లో క్వాలిటీ ఉంటుంది. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్. అండ్ అమీర్పేట్లోనే మళ్ళీ పెద్ద షాపింగ్ మాల్ ఒకటి ఉంది, ట్రెండ్స్, ఈజీ బై ఇవన్నీ కలిపి ఒకటి షాపింగ్ మాల్ ఉంది, దానికి కూడా వెళ్ళండి. రెగ్యులర్ వేర్కి ఈజీగా దొరుకుతాయి, అవి కూడా తక్కువ ప్రైజెస్లోనే ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది అయితే మెయిన్. అండ్ దెన్ చార్మినార్ దగ్గర పిల్లలవి ఉంటాయి, పెద్దలు ఉంటాయి, అందరివి ఉంటాయి, కానీ పిల్లలవి మేము తీసుకోవట్లేదు, దిల్సుఖ్ నగర్లోనే బై చేస్తాము మేము. పిల్లలకి చాలా క్వాలిటీతో ఉంటాయి షాపుల్లోటివి, అండ్ ప్రైజెస్ కూడా తక్కువే ఉంటాయి కాబట్టి దిల్సుఖ్ నగర్లో మెయిన్గా తీసుకుంటాము. చార్మినార్లో కూడా బాగానే ఉంటాయి, కొంచెం ప్రైజెస్ ఎక్కువ అనిపిస్తాయి పిల్లలవి. రోడ్ సైడ్ అయితే బాగానే ఉంటాయి, అక్కడ మదీనా దగ్గర షాపుల్లో ఉంటాయి కదా అవి చెప్తున్నా నేను. మదీనా దగ్గర ఏమంటారు, శారీస్ తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి, క్వాలిటీ బాగానే ఉంటాయి. అండ్ షాపులకు మాత్రం వెళ్ళొద్దు, షాపుల్లో అంటే చిన్న చిన్న షాపులు అనట్లేదు, పెద్ద పెద్ద షాపుల్లో రీజనబుల్ ప్రైస్ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను బై చేసా కాబట్టి చెప్తున్నాను. చార్మినార్ దగ్గర, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ ఈ రెండిట్లో మాత్రం ఆర్నమెంట్స్ కూడా దొరుకుతాయి. అవేంటివంటే ఇవి షాపింగ్ మాల్స్లో కూడా ఆర్నమెంట్స్ ఈ మధ్య దొరుకుతున్నాయి కదా, ప్రతి షాపింగ్ మాల్లో దొరుకుతుంది. అండ్ దెన్ షాపింగ్ మాల్ స్ట్రీట్ షాపింగ్లో అయితే దిల్సుఖ్ నగర్లో దొరుకుతుంది, ఇది చార్మినార్ దగ్గర ఆర్నమెంట్స్ దొరుకుతాయి, బ్యాంగిల్స్ దొరుకుతాయి. నో బేగం బజార్లో అయితే స్టీల్ ఐటమ్స్, పెళ్ళికి కావాల్సినవన్నీ దొరుకుతాయి. పెళ్ళి పిల్లకి ఇస్తాం కదా ఐటమ్స్, అవన్నీ దొరుకుతాయి. చీప్ ప్రైజే కాదు, రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. బేగం బజార్ దగ్గర ఆర్నమెంట్స్ బాగా దొరుకుతాయి, కానీ ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఎక్కువ ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైజే ఉంటుంది, కానీ మనకు అఫోర్డ్ చేయలేము అంత ప్రైస్.
షాపింగ్ మాల్స్తో కంపేర్ చేస్తే ఆర్నమెంట్స్ బేగం బజార్లోనే తక్కువ ఉంటుంది, దిల్సుఖ్ నగర్లో తక్కువ ఉంటుంది, చార్మినార్ దగ్గర తక్కువ ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే ఆర్నమెంట్స్కి చార్మినార్ వెళ్ళండి, దిల్సుఖ్ నగర్ వెళ్ళండి, బేగం బజార్ వెళ్ళండి. ఎక్కువ ఆర్నమెంట్స్ కావాలంటే బేగం బజారే వెళ్ళండి, చార్మినార్ వెళ్ళండి. లెహంగా సెట్స్ కావాలి అంటే దిల్సుఖ్ నగర్ వెళ్ళండి, అమీర్పేట్ వెళ్ళండి. మెయిన్గా గర్ల్స్వి టీ షర్ట్లు కానీ టాప్స్ కానీ ఇవన్నీ కావాలంటే అమీర్పేట్, చార్మినార్, దిల్సుఖ్ నగర్. శారీస్ కావాలంటే చార్మినార్ దగ్గర మదీనాలోకి వెళ్ళండి, పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళొద్దు. చార్మినార్ దగ్గర చాలా ప్రైజెస్ ఉంటాయి. చిన్నపిల్ల బట్టలు అయితే దిల్సుఖ్ నగర్ వెళ్ళండి, చార్మినార్ వెళ్ళండి. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షాపింగ్ మాల్స్కి వెళ్ళేటట్టయితే జర చూసి వెళ్ళండి. మెయిన్గా ఎక్కువ మనము హెవీగా కొంటున్నాము అనే విధంగా అయితేనే వెళ్ళండి. ఆగండి మర్చిపోయా చెప్పడం, చిన్నపిల్లలవి టీ షర్ట్లు ఇలాంటివి అయితే తక్కువ ప్రైజెస్లో ఉంటాయి చూడండి షాపింగ్ మాల్స్లో. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.